అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పటారి. దానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పేరిట రైతులను మోసం చేసిన ఈ ప్రభుత్వానికి ఎండగడుతూ కూడా ఈరోజు నల్గొండ వ్యాప్తంగా రైతు మహాధరణ జరిగిన మాట మనందరికీ తెలిసిందే. నిజానికి ఎట్లా ఉంది నిజంగా ఈరోజు నల్గొండ జిల్లా అంటే బోలరామరెడ్డి అనే పేరు దాదాపుగా సుపరిచితమే, అందరికీ తెలుసు. అసలు ఆయన ఎంత తంటాలు పడ్డరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో, ఒక గుక్కడి నీళ్ళ కోసం ఎన్ని బోర్లు వేసిండు ఆయన, అన్ని విషయాలు అందరికీ తెలిసిన విషయమే. అసలు నిజంగా ఈరోజు రైతులు ఎందుకు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది, రైతులు ఎందుకు ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఎట్లా ఉన్నారు అని అడగలేకపోతున్నా, అయినా కానీ అడగాల్సింది, ఎట్లా ఉన్నారు? తప్పదు కదా, హ్యాపీగానే ఉన్నాం. ఆ, కాకపోతే ప్రభుత్వ పరంగా ఇబ్బందులే ఉన్నాయి. ఇబ్బంది లేదా? ఇబ్బందులే ఉన్నాయి. వచ్చినాయా టకీ టకీ మెసేజ్? ఏవీ లేవు, మెసేజ్లు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు అయినా వస్తాడని ఇదివరకు ఈ మాటలన్నీ చెప్పుకుంటూ కాలం గడుపుకుంటూ వచ్చాడు. 13-14 నెలలు అవుతుంది. ఈ మాటలు చెప్పటమే తప్ప పనులు చేసింది ఏమీ లేదు. ఇప్పుడు ఇప్పటికి కూడా ఆయన చేస్తాడు అనే భరోసా అయితే ఏం లేదు. ఏం లేదు. ఆయన పేర్లు మార్చుకో బంధు రైతు భరోసా అని కళ్యాణ్, ఇప్పటికీ ఆయన ఇచ్చినవి రైతు బంధు పోయింది, రైతు బీమా పోయింది, కళ్యాణ లక్ష్మి పోయింది, ఆ మహిళలకు 2500 డబ్బులు నెల నెలకి వేస్తా అన్నది అది పోయింది, ఈ కళ్యాణ లక్ష్మి పోయింది, ఏది ఇంకా తులం బంగారం పెడతామని. ఇందులో ఏది అమలైందని ఇప్పుడు మనం ఆయన మీద సంతోషమైన మాట చెప్పాలి? అంతా ఏమంటారుగా, వెనకడికి ఆడలేక పాత గజ్జలు అన్నట్టు. ఇవన్నీ ఇవే మాటలు చెప్పుకుంటూ పోవటం తప్ప ఇవి ఏది కరెక్ట్ కాదు. ఇప్పటికి కూడా ఆయన ఇస్తాడనే నమ్మకాలు కూడా ఏం లేవు. ఎందుకంటే ఈ ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి, ఇది ఒక డ్రామా అంతే. అంతేగాని ఏమి ఉండదు. కాకపోతే మండలానికి ఒక ఊరని నిన్న పెట్టుకున్నారు. అక్కడ పిచ్చోళ్ళ మంచోళ్ళ, మండలానికి ఒక ఊరు పెడితే దేశంతో అయిపోయినట్ట. అప్పుడే మీడియా ముందు మంత్రులు కోకల మీడియాలు పెట్టుకొని సభలు పెట్టుకొని చెప్పడం, ఏదైనా సరే ఒక్కటి చేసి చెప్పుకోవటం కాదు. దాంట్లో నువ్వు 100% సక్సెస్ అయ్యి చెప్పుకున్న తర్వాత నువ్వు మంచోడు అవుతావు. అంతేగాని నేను ఒకటి ఇచ్చిన, అది ఇచ్చిన, ఇది ఇచ్చిన చెప్పుకోవడం గొప్పతనం కాదు. అది దానంత తప్పుడే వారం కూడా ఇంకోటి లేదు. ఎందుకంటే నువ్వు ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరు నమ్మరు కూడా. ఇప్పుడు ఒకటి కాదు, రెండు కాదు, ఇన్ని మాటలు చెప్పుకుంటూ పోతున్నావు. నువ్వు అయ్యాల ప్రమాణ స్వీకారం చేసిన రోజే చెప్పావు, నేను రోజు దరఖాస్తులు తీసుకుంటా ప్రగతి భవన్లో అన్నాడు. ప్రజాభవన్ చేసిండు, దాన్ని కూలగొట్టిండు, అంతా చేసిండు. నువ్వు దరఖాస్తులు తీసుకుంటూ పోతే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ దాకా క్యూ కడతారు జనాలు. మనిషికో సమస్య ఉంటుంది, నువ్వు ఏ దరఖాస్తులు తీసుకో, నీకు ఆడికి కూడా నీ టైమే సరిపోదు. ఆడికి నువ్వు పరిపాలన చేసి అడుగుపెట్టి కానీ నువ్వు దరఖాస్తులు తీసుకునే టైం కూడా సరిపోదు నీకు. నేనే తీసుకుంటా అని చెప్పావు. మళ్ళీ గొప్పగా ఏం తీసుకుంటావు నువ్వు? ఎంతమంది ఏం తీసుకుంటావు? అది కాదు కదా పరిపాలన అంటే. ఎక్కడి దరఖాస్తు అక్కడనే ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళు పనిచేసే విధానం చేయాలి నువ్వు. కానీ నేను దరఖాస్తు తీసుకుంటా, నేనే పరిష్కారం చేస్తా అంటే నువ్వే చేయగలుగుతావు? ఇప్పటికే ఎన్నో దరఖాస్తులు వచ్చినాయి ప్రగతి భవన్కి, 1-2 రోజులు తీసుకున్నారు, అసలు ఎత్తేసావు. ఏ నాయకుడు ఉండి అక్కడ, ఎవరుండి ఇప్పుడు అక్కడ తీసుకున్నారు? ఉన్నారా? దాంతో పాటు సింపుల్ గా అండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన దాని మీద కాళేశ్వరం కూలిపోయిందని చెప్పేసి అన్నారు, మొత్తం ఎక్కడిదక్కడ అయిపోయింది. మొన్న కొండ సురేఖ గారు ఏం చెప్పారు, 1,60,000 ఎకరాలకు అని చెప్పేసి రంగనాయక సార్ నుంచి నీళ్ళు వదిలిపెట్టారు. సరే, అదొక ప్రాసెస్. మన ఎస్ఆర్ఎస్పి కాలంలో నీళ్లు ఉన్నాయి, నీళ్లు వదిలిపెట్టమని చెప్పేసి రైతులు అడుగుతున్నారు. మన పొడుగు మంత్రి ఏమో హెలికాప్టర్లు ఎక్కడెక్కడో తిరుగుకుంటూ వస్తున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? మీకు నిజంగా అంతున్నాయా నీళ్ళు? అయితే మాకు ఎస్ఆర్ఎస్పి లేదు, ఎన్ఎస్పి ఉంది. మాకు కానీ ఎన్ఎస్పి ఉంది. ఈ ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకం అని ఆయన మహానుభావుడు ఏడించి గోదావరిని వెనక్కి నడిపించాడు. కాళేశ్వరం ఎక్కడ, ఎస్ఆర్ఎస్పి ఎక్కడ, దాదాపు 300-400 కిలోమీటర్లు అవి. ఆ పథకాన్ని తీసుకుపోయి కూడా ఆ చెర్లకు నీళ్ళు నింపి ఆ నుంచి పంటకారులకు నీళ్ళు ఇచ్చాడు. 1 కాదు 2 కాదు. దాంట్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఓన్లీ ఒక మేడిగడ్డ ప్రాజెక్టే కాదు. మేడిగడ్డ బ్యారేజ్ ఉంది, అన్నార ఉంది, సుందిల్ల ఉంది. దాంతోపాటు ఎన్నో చెరువులు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు, మిడ్ మానేరు కావచ్చు, లోయర్ మానేరు కావచ్చు, ఇలాంటి చెరువులన్నిటిను నింపుకుంటూ ఎస్ఆర్ఎస్పి ప్రధానమైనటువంటి చెరువులో ఈ నీళ్ళని తీసుకుపోయి వేశాడు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ గోదావరి నీళ్లు ఎక్కడ ఉన్నాయంటే ప్రాణహిత కలిసిన తర్వాత మేడిగడ్డ దగ్గర ఆ 2 నదులు కలవబట్టి అక్కడ నీటి లభ్యత ఉందని ఆయన
తెలుసుకొని ఆ ప్రాజెక్ట్ వేసాడు అక్కడ. అవును. మీరెక్కడో ఈడో కడితే బాగుండు, ఆడ కడితే బాగుండు, అది కరెక్ట్ కాదు కదా. ఎక్కడ నీటి లభ్యత ఉంటుందో ఆడ మనం ఆనకట్టేసుకొని వాటిని ఉపయోగించుకోవడంలో గొప్పతనం. దానికి కరెంట్ ఎంత, సొరంగ మార్గాలు ఎన్ని, దాని బట్టి రోడ్లు ఎన్ని, ఎక్కడి 400 కిలోమీటర్లు నడిపిస్తే దాన్ని కూలిపోయింది చేసిపోయింది యాంకల 100 పిల్లర్లలో ఒక 2-3 పిల్లర్లు సరే అది సాయిల్ లోపం కావచ్చు, ఆ కట్టించే కాంట్రాక్టర్ లోపం అని అవ్వచ్చు, కాకపోతే ఇంజనీర్ల లోపం అని కావచ్చు. కట్టించే నాయకునికైతే కూలిపోవాలని ఎవడు కోరుకోడు. నువ్వు కట్టించుకున్నా ఎవడు కోరుకోడు అట్లా. అదేదో కొంచెం సాయిల్ లోపం కలిసింది అక్కడ. దాన్ని మళ్ళీ ఆ 2-3 పిల్లర్స్‌ను బాగు చేయలేక సంవత్సర కాలం నుంచి దాన్ని అట్లా పెట్టి నువ్వు కాళేశ్వరం దండుగా, కాళేశ్వరం దండుగా 1,00,00,000 దోసుకుర్రు. అసలు అయ్యింది 1,00,00,000 కాలేదు ఆ ప్రాజెక్ట్ మొత్తం. నువ్వు 1,00,00,000 మింగి కూర్చున్నారంటే నోరెట్లా వస్తుందా నీకు? ఆ? సేమ్ ఇదే విషయంలో మరి సుంకశాల గడ కూలిపోయిన గోడ విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడు, అరే గోడ అనేది కూలిపోతుంటది కదా అని చెప్పేసి అంటున్నారు మరి. అవును. ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అయిందా, వాళ్ళ గవర్నమెంట్‌లోనే అవతలికి ఇవతలికి వంతెన కట్టారు. ప్రాజెక్ట్ మించి భారీ వాహనాలు పోవద్దని చెప్పి. ఆ బ్రిడ్జ్ మేము చూస్తుండగానే 3 సార్లు కూలిపోయింది అది. 3 సార్లు కూలిపోయింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాడు, దాన్ని ఇంకా కిందకి మార్చారు, చేశారు. కూలిపోతాయి సహజంగా. అది వరద తాకిడికి కొన్ని పోతాయి. సుంకశాల ప్రాజెక్ట్ అయినా పోతుంది, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద పోతుంది, రేపు ఏదైనా పోతాయి. కాకపోతే దాన్ని బందోబస్తు చేసి కట్టాలి, ఇంకా పటిష్టంగా చేయాలి. ఒక ఇంజనీర్ కూడా అది ఒకసారి దెబ్బతిన్నామంటే దాన్ని మళ్ళీ అతను ప్రాజెక్టుని మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ పోయినప్పుడు ఆయన జాగ్రత్త పడతాడు, పడరని కాదు. ఇదే లక్షణాలు నువ్వు ఇదే మాటలన్నీ చెప్పుకుంటూ కాలం ఎలా తీసుకోవడం తప్ప, నువ్వు జనాల వైపు మనుషులకు ఏది చేస్తే బాగుంటుంది, ప్రజామనుగడ ఏ విధంగానైతే మనం రాణించగలుగుతాము ఇది చూసుకోవాలి. కానీ నువ్వు నీళ్ళనో తిరిగి 1000 క్యూసెక్కుల నీళ్ళు, 1000 టీఎంసీ నీళ్ళు ఊకనే సముద్రం పాలు చేసి ఎడారి చేస్తున్నావు తెలంగాణ భూభాగాన్ని. తెలంగాణ అంటే 10 సంవత్సరాల్లో ఆయన అగ్రగామిలో పెట్టాడు వరి ధాన్యంలో. ఈ రాజస్థాన్ అదే అండి, పంజాబ్, హర్యానా బాక్రానంగల్ ప్రాజెక్టు మొదటి నుంచి ఉన్నది. ఆ ప్రాజెక్టును కాదని తలదన్నంత ఒడ్లు వరిధాన్యం ఇక్కడ పండించింది, చూపెట్టినాం మేము. అందులో నల్గొండ జిల్లా ఇంకా అగ్రస్థానంలో ఉంది. మామూలుగా పండియాలి ఇక్కడ ధాన్యం, రైతులం కష్టపడతాం, చేపిస్తాం, కాకపోతే మాకు నీళ్లు చూపించాలి. అది లేదు ఇది లేదు, నువ్వు అన్ని ఇది చేస్తా అది చేస్తా అది చేస్తా ఇది ఒకటే పొరముఖలు మాట్లాడి ఒక్కొక్క మంత్రి ఆయన సినిమా మాట్లాడినా సినాస్పురం దాకా వస్తుంది, కానీ పక్కన ఉన్నోడికి అర్థం కాదు, పక్కన ఉన్నోడికి అర్థం కాదు. అదే అంటున్నా, ఏమన్నా కూడా చిన్న చిన్న పిల్లలతో మాట్లాడినని చెప్పేసి మీ మంత్రి అంటాడు. ఇక ఆయన ఏమంటే కేసీఆర్ రావాలి, నాకు కేసీఆర్ వస్తేనే మాట్లాడతాను అంటాడు. మరి ఏంది అసలు ఆయన వచ్చినాక ఏం మాట్లాడతాడు? ఇప్పుడు ఏం మాట్లాడతాడు? నాకు ఇప్పుడు మాట్లాడింది అప్పుడు మాట్లాడతావు. ఏమంటారు, గొర్రెలు కాస్తాను బర్రెలు కాస్తాను, గొర్రెలు కాయ పెడతా, బర్రెలు కొట్టినట్టు గొర్రెలు కొట్టినట్టు మాట్లాడతాడు. అవి కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, సూర్యుని గురించి తిట్టుకున్న వాళ్ళం అందరం, ఎందుకు ఎండ పాడుగానే ఎక్కడన్నా రైది అట్లా బాగా మొత్తుకుంటాం అక్కడ. అదే చలికాలం వస్తే సూర్యుడు దేవుడు ఇంకా రాడాయినవరా, చలి పెడుతుంది, దేవుడు ఇంకా రాడాయినవరా అని మళ్ళీ అదే దేవుణ్ణి పిలుస్తాం. ఇప్పుడు జనాలైనా నాయకులైనా ఆ రోజు సూర్యుని తిట్టుకొని కేసీఆర్ని తిట్టుకొని వేసిన అందరూ కూడా, ఓటర్స్ అంతా కూడా ఇవాళ మళ్ళీ అదే సూర్యుడు మాకు కావాలి, అదే దేవుడు మాకు రావాలి, ఆయన పరిపాలనే కావాలి అనుకునేవాళ్ళు 100 మంది కాదుగా, జాతి మొత్తం ఇప్పుడు ఆయన వైపే చూస్తున్నారు. ఇప్పుడు ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయిన నాయకులు, చోటమోట నాయకులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఇవాళ కేసీఆర్ని ఈసడించుకొని ఏదో అధికారం కోసమో లేకపోతే ఇంకో దానికోసమో డబ్బుల కోసమో పెత్తనాల కోసం పోయిన వాళ్ళంతా రేపు పొద్దున్నే మళ్ళీ కరెక్ట్గా కేసీఆరే రాబోతాడు, మళ్ళీ వాళ్ళందరూ క్యూ కట్టి మళ్ళీ కేసీఆరే కావాలి. ఇప్పుడు ఎండాకాలంలో సూర్యుని తిట్టినట్టుగా చలికాలంలో అదే దేవుణ్ణి కోరుకున్నట్టుగా ఎట్టుంటుందో వీళ్ళందరూ మళ్ళీ కేసీఆర్ దగ్గరికి వస్తారు, కేసీఆర్ గెలుస్తాడు. అది పక్క. ఒక చెట్టు ఉన్నది, చెట్టు కూడా ఆకులు రాలిపోవచ్చు, పువ్వులు రాలిపోవచ్చు, దాన్ని పండించిన ఫలం కూడా రాలిపోవచ్చు. అయినంత మాత్రాన చెట్టు ఎండిపోయినట్టు కాదు. దానికి ఎందుకంటే గట్టి నమ్మకం ఏంటంటే దాని కింద ఉన్న వేళ్ళు గట్టిగా ఉన్నాయని నమ్మకం. తర్వాత చిగురిస్తుంది, మళ్ళీ పూతలు వస్తాయి, మళ్ళీ ఫలాలు ఇస్తుంది. రోడెక్కినామంటే తెలంగాణ ప్రభుత్వం ఒకప్పుడు కేసీఆర్ గారు మంచిగా పరిపాలించిన విధానం మాకు నచ్చింది. 10 సంవత్సరాల ముందల ఒక గురుకులైనా సరే, అలాగే రైతు భరోసా అయినా సరే, ఆటో మిత్రులకు కూడా వేసుకుంటే ఏం బాధ లేకుండా ఉండే. రేవంత్ రెడ్డి రావడమే ఫస్ట్ స్టార్టింగే ఆటో వాళ్ళకి బస్సు ఫ్రీ అని చెప్పేసి ఆటో మిత్రులకి చాలా ఇది చేసేసిండు. దాని తర్వాత కొంచెం పొలం ఉన్నా కానీ ఆ పొలానికి చేసుకొని చేసి ఇంతకుముందు కేసీఆర్ గారు మంచిగా
రైతు బంధు వేసేది, సంవత్సరానికి 2 సార్లు పడేది. అసొంటిది ఇయ్యాలి వేస్తారు రేపేస్తారు అని చెప్పేసి జనాలకి మబ్బబెట్టి గారడి మాటలు చెప్పి 6 గ్యారెంట్లు ఇచ్చి జనాలకి మొత్తం మబ్బబెట్టేసి జనాలతోని ఓట్లు వేయించుకొని ఇయ్యాలి సార్ రేపిస్తా అని చెప్పేసి జనాలకి చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మళ్ళా టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ పరిపాలన మళ్ళా గుర్తొస్తుంది మాకు. అందుకోసం కేసీఆర్ పరిపాలన ఇంకా మనుషులకి ఇప్పుడు కూడా ఎలక్షన్ పెడితే కానీ కాంగ్రెస్ పార్టీ 0-0-0 పోతుంది అని చెప్పేసి చెప్పడం కాదు, నేను చెప్పడం కాదు, జనాలు, నేను ఆటో తోలుతాను, అలానే నేను పొలం పని చేస్తాను. అసలుంటిది ఇవాళ చూస్తే మాకు ఆటో అసలు వెళ్ళడం లేదు, ఇలానే రైతు లేదు సరిగా పండడం లేదు, అది ఏ రావడం లేదు. ఈ జనాలకి ఇది అదని చెప్పేసి ఎంతసేపటికైనా జిరాస్తులు తిప్పుకోవడం, అది అప్లై చేసుకోరు ఇది అప్లై చేసుకోరు అని చెప్పేసి అన్ని విధాలంగా ఇట్లా చెప్పడం అది జరుగుతుంది. లాస్ట్కి వచ్చేసి ఆ జిరాస్ సెంటర్ వాళ్ళే బతుకుతురు. కానీ ఈ బడుగు బలైన వర్గాలకి కాపాడుకునేటట్టు రేవంత్ రెడ్డి గారు కనబడడం లేదు. అందుకోసం ఇప్పటికీ కూడా జనాలు ఇన్ని రోజులు మోసపోయారో ఏం చేసిరో ఆ జనాలు తెలిసిపోయింది. ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే రాబోయే రోజుల్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి గెలిపించుకొని మా కేటీఆర్ కేసీఆర్ అలాగనే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక నాయకత్వంలో వాళ్ళతోని నడిచి ఈ జనాలకి ఈ చేద్దామని చెప్పేసి జనాలంతా ఈ చేసేసి ఈ చేద్దామని చెప్పేసి చాలా మంది అసలు ఫింక్షన్లు మళ్ళా 2500 మహిళలకి అన్నీ ఇస్తాని చెప్పేసి 6 గ్యారెంట్లు చెప్పేసి అంతా ఈ చేసేసి లాస్ట్కి వచ్చేసి అంతా ఇవ్వడం జరిగింది. కాబట్టి మళ్ళీ రాబోయే ప్రభుత్వం కూడా కాంగ్రెస్కి ఓటేయకూడదని నేను కోరుకుంటున్నాను.